వెల్కమ్ టు హెల్త్ గురు. బరువు తగ్గాలనుందా? ఈ చిన్న మార్పులు చేస్తే చాలు, డైట్ లేకుండా కూడా వెయిట్ తగ్గొచ్చు. ఒకప్పుడు బరువు ఎక్కువగా ఉండడం అనేది కొంతమందికి ఉండే సమస్య, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్నపిల్లల నుంచి యువత వరకు, ఉద్యోగుల నుంచి గృహిణుల వరకు అందరూ ఒకే సమస్యతో బాధపడుతున్నారు. అదే అధిక బరువు. ఉదయం లేవగానే అద్దంలో మనల్ని మనం చూసుకొని రేపటి నుంచి డైట్ మొదలు అని నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎంతో మంది. జిమ్లో అడ్మిషన్ తీసుకుంటారు, యూట్యూబ్లో వర్కౌట్ వీడియోలు చూస్తారు, సోషల్ మీడియాలో ఎవరు చెప్పినా నమ్మినా కొత్త డైట్లు మొదలు పెడతారు. కానీ ఒక్క వారం గడపక ముందే మళ్ళీ పాత జీవితానికి వచ్చేస్తారు. మరికొందరు మాత్రం నేను అసలు ఏమి తినడం లేదు, అయినా బరువు తగ్గడం లేదు అని బాధపడుతూ ఉంటారు. కానీ అసలు బరువు తగ్గడం అంటే అంత కష్టమా? అంటే డబ్బులు ఖర్చు పెట్టే ఖరీదైన డైట్లు చేయాల్సిందేనా? జిమ్కు వెళ్ళకపోతే వెయిట్ తగ్గదా? లేక మన రోజువారీ జీవితంలో చిన్న మార్పులు చేస్తే సరిపోతుందా? ఈరోజు వీటన్నిటికీ జవాబులు తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, బరువు తగ్గడం అంటే ఆకలితో ఉండటం కాదు, అన్నం పూర్తిగా మానేయడం కూడా కాదు, రోజంతా కేవలం సలాడ్ మాత్రమే తినడం కాదు. మన శరీరానికి అవసరమైన శక్తి కంటే కొద్దిగా తక్కువ క్యాలరీలు తీసుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర, సరైన జీవన శైలిని పాటించడం, ఇదే నిజమైన వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ కోసం కొన్ని టిప్స్ని చూద్దాం. మొదటి టిప్, ఉదయాన్నే ఎలా ప్రారంభిస్తున్నాము అనేది చాలా ముఖ్యం. చాలా మంది ఉదయం లేవంగానే మొబైల్ చూస్తారు, టీ తాగుతారు, లేకపోతే కాఫీ తాగుతారు, కానీ శరీరానికి నీరు మాత్రం ఇవ్వరు. రాత్రంతా మన శరీరం విశ్రాంతి మోడ్లో ఉంటుంది. ఉదయం లేవగానే 1 లేదా 2 గ్లాసులు నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా అవుతుంది. ఇలాగ చేయడం వల్ల కొంతమందిలో ఆకలి నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. అయితే కేవలం గోరువెచ్చని నీరు తాగితేనే కొవ్వు కరిగిపోతుంది అనుకోవడం మాత్రం తప్పు. నీరు సహాయపడుతుంది, కానీ అది మ్యాజిక్ డ్రింక్ మాత్రం అస్సలు కాదు. ఇక రెండో టిప్, బ్రేక్ఫాస్ట్ అస్సలు మిస్ అవ్వకండి. చాలా మంది చేసే పెద్ద తప్పు ఇదే. బరువు తగ్గాలని ఉదయం టిఫిన్ మానేస్తారు, మధ్యాహ్నానికి విపరీతమైన ఆకలి, తర్వాత ఎదురుగా కనిపించిందంతా తినేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం కాదు, మరింత పెరిగే అవకాశం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు, ఓట్స్, గుడ్లు, పెరుగు, పప్పులతో చేసిన ఆహారం, ఇవన్నీ మంచి ఎంపికలు. ఇక మూడో టిప్ వచ్చేసి, ప్రతి భోజనంలో ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి. ప్రోటీన్ అంటే కేవలం జిమ్కు వెళ్ళే వాళ్ళకే అవసరం కాదు, మనందరికీ అవసరం. ప్రోటీన్ ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచడంలో సహాయపడుతుంది, శరీరంలోని కండరాలను కాపాడుతుంది. అందుకే గుడ్లు, పప్పులు, శనగలు, రాజ్మా, పెరుగు, పన్నీర్, చేపలు, అలాగే చికెన్ వంటి ఆహారాలను పరిమితంగా తీసుకోవడం మంచిది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, ప్లేట్లో సగం కూరగాయలు ఉండాలి. మన భోజనంలో అన్నం ఎక్కువ, కూర తక్కువ, అదే పెద్ద సమస్య. ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, దోసకాయ, క్యారెట్, బీట్రూట్, కాలీఫ్లవర్, బ్రొకోలీ వంటివి ఎక్కువగా తీసుకుంటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దాంతో అనవసరంగా తినడం తగ్గుతుంది. ఇక ఐదో టిప్, చక్కెర పానీయాలకు గుడ్ బై చెప్పండి. కూల్ డ్రింక్స్, సోడాలు, ప్యాక్ జ్యూసెస్, ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ కనిపించడానికి చిన్నవే, కానీ వీటిలో ఉండే చక్కెర మాత్రం చాలా ఎక్కువ. ఇవి తాగితే క్యాలరీలు పెరుగుతాయి, కానీ కడుపు మాత్రం నిండదు. అందుకే నీరు, కొబ్బరి నీళ్లు, షుగర్ లేకుండా మజ్జిగ, నిమ్మరసం వంటి వాటిని ఎంచుకోవడం మంచిది. ఇక నెక్స్ట్ 6వ టిప్, నడకను చిన్న చూపు చూడకండి. జిమ్కు వెళ్ళలేకపోతున్నాను, అందుకే వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చాలా మంది బాధపడుతుంటారు. నిజానికి రోజు 30 నుంచి 45 నిమిషాలు వేగంగా నడిచిన మంచి ప్రయోజనం ఉంటుంది. లిఫ్ట్ బదులుగా మెట్లు, బైక్ బదులుగా చిన్న దూరాలు నడవడం, ఇంటి పనులు చేయడం, ఇవి కూడా శారీరక శ్రమే. శరీరం కదలాలి, అదే ముఖ్యం. ఇక 7వ టిప్, నిద్రను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. చాలా మంది అనుకునేది నిద్రకు బరువుకు సంబంధం లేదు అని, కానీ నిద్ర తక్కువైతే ఆకలి పెంచే హార్మోన్లు ప్రభావితం కావచ్చు. ఫలితంగా తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటలు నాణ్యమైన నిద్ర చాలా అవసరం. 8వ టిప్, ఒత్తిడిని తగ్గించుకోండి. స్ట్రెస్ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు, చాక్లెట్, చిప్స్, ఐస్ క్రీమ్, స్వీట్స్ ఇలా ఏదో ఒకటి తింటూ ఉంటారు. దీనిని ఎమోషనల్ ఈటింగ్ అని అంటారు. ఒత్తిడిని ఆహారంతో కాదు, ధ్యానం, యోగా, నడక, సంగీతం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం వంటి ఆరోగ్యకరమైన మార్గాల్లో తగ్గించుకోవాలి. 9వ టిప్, సోషల్ మీడియాలో డైట్లను గుడ్డిగా నమ్మొద్దు. 7 రోజుల్లో 7 కిలోలు, 3 రోజుల్లో పొట్టమాయం, ఒక్క డ్రింక్తో కొవ్వు కరిగిపోతుంది, ఇలాంటి వీడియోలు ప్రతిరోజు కనిపిస్తాయి. కానీ శాస్త్రీయంగా నిరూపించబడిన పద్ధతులను అనుసరించడం ప్రమాదకరం. చాలాసార్లు బరువు తగ్గేది కొవ్వు కాదు, శరీరంలోని నీరు మాత్రమే. కొన్ని రోజుల్లోనే మళ్ళీ పాత బరువు వచ్చేస్తుంది. ఇక చివరి టిప్, 10వ టిప్, ప్రతిరోజు బరువు చూసుకోవద్దు. ఇది చాలా మంది చేసే తప్పు.
ఉదయం సాయంత్రం రోజుకు 2-3 సార్లు వెయిట్ మెషిన్ పెట్టుకొని ఎక్కేసి మీ బరువు ఎంత అని చూస్తారు. మా శరీర బరువు రోజు కొద్దిగా మారడం సహజం. నీరు, ఆహారం, హార్మోన్లు వంటి కారణాలతో మార్పులు వస్తాయి. కాబట్టి వారానికి ఒక్కసారి అదే సమయానికి అదే పరిస్థితుల్లో చూసుకుంటే సరిపోతుంది. 11వ టిప్, ఓపిక చాలా ముఖ్యం. ఈరోజు డైట్, రేపు సన్నబడిపోతాం అస్సలు సాధ్యం కాదు. ఆరోగ్యకరమైన బరువు తగ్గడం అంటే నెమ్మదిగా జరిగే ప్రక్రియ. చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇక తప్పక మానేయాల్సిన అలవాట్లు: రాత్రి ఆలస్యంగా తినడం, టీవీ చూస్తూ తినడం, మొబైల్ చూస్తూ తినడం, అవసరం లేకపోయినా స్నాక్స్ తినడం, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, రోజంతా కూర్చొని జీవన శైలి, ఇవన్నీ బరువు పెరగడానికి కారణం అవుతాయి. బరువు తగ్గడంలో కుటుంబం కూడా ముఖ్యమే. ఒక వ్యక్తి మాత్రమే డైట్ చేస్తే ఇంట్లో మిగతా వాళ్ళు ప్రతిరోజు స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటే ఆ వ్యక్తికి డైట్ కొనసాగించడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే ఇంట్లో అందరూ కలిసి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తే ఫలితాలు ఇంకా బాగా కనిపిస్తాయి. ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. చాలా ప్రయత్నాలు చేసినా బరువు అస్సలు తగ్గకపోతే లేదా అకస్మాత్తుగా పెరుగుతుంటే థైరాయిడ్, పిసిఓఎస్, మధుమేహం, హార్మోనల్ సమస్య లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో అని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది. సో వ్యూవర్స్, బరువు తగ్గడం అంటే శిక్ష కాదు, జీవితాన్ని ఆస్వాదించకుండా ఉండటం కాదు. అది మన ఆరోగ్యంపై పెట్టే ఒక పెట్టుబడి. గుర్తుంచుకోండి, ఖరీదైన డైట్ ప్లాన్ కంటే రోజు చేసే చిన్న మంచి అలవాట్లు పెద్ద మార్పును తీసుకొస్తాయి. ఈ రోజు నుంచి లిఫ్ట్ బదులుగా మెట్లు ఎక్కడం, చక్కెర పానీయాలకు బదులుగా నీరు తాగడం, ప్రతిరోజు అరగంట నడవడం, సమయానికి నిద్రపోవడం, సోషల్ మీడియాలో కనిపించే అద్భుతాలు కంటే మీ శరీరాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే బరువు తగ్గడం ఒక స్ప్రింట్ కాదు, అది జీవితాంతం కొనసాగించే ఆరోగ్యకరమైన ప్రయాణం. సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందంట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన జీవన శైలి అవగాహన వీడియోల కోసం మా హెల్త్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.